నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసులో ఉచ్చులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్ పై ఇటు ఏసీబీతో పాటు అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు సంస్థల నుంచి విచారణకు రావాలి అంటూ కేటీఆర్ కు ఇప్పటికే నోటీసులు అందాయి. ఈ సంస్థల విచారణకు హాజరయ్యే విషయంలో కేటీఆర్ ఆసక్తిగానే ఉన్నా ఎందుకనో రోజుకు ఆసక్తికర ఘటన నమోదవుతూ వస్తోంది. ఈ కేసులో కేటీఆర్ను ఇరికించింది ఓ కంపెనీ అని, దాని పేరు గ్రీన్కో అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ కంపెనీ యజమాని ఏపీకి చెందిన ఒకప్పటి అధికార పార్టీ వైసీపీకి చెందిన వారేనన్న వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే దిశగా నగరంలో ఫార్ములా ఈ కార్ రేసులను జరపాలని గత బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో రేసులకు స్పాన్సర్గా వ్యవహరించే కంపెనీల కోసం వెతికిన నాటి కేసీఆర్ సర్కార్ గ్రీన్కో కంపెనీని ఎంపిక చేసింది. ఓ ఏడాది పాటు ఈ రేసులను స్పాన్సర్ చేసిన గ్రీన్కో రేసుల వల్ల తనకు నష్టాలు వస్తున్నాయి అంటూ స్పాన్సర్షిప్ను వదులుకుంది. గ్రీన్కో వదులుకున్న స్పాన్సర్షిప్ను మరో కంపెనీకి కట్టబెట్టకుండా స్వయంగా తెలంగాణ ప్రభుత్వం తానే స్పాన్సర్గా ఉండాలని నాడు కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కారణంగానే కారు రేసులను నిర్వహించే సంస్థకు సర్కారు ప్రజాధనాన్ని పంపాల్సి వచ్చింది. అంటే బీఆర్ఎస్ సర్కార్ ఈ వ్యవహారంలో దోషిగా నిలబడ్డానికి పరోక్షంగా గ్రీన్కోనే కారణమైందన్నమాట. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా స్పాన్సర్షిప్ను గ్రీన్కో వదులుకుందని, అయినా కూడా ఆ కంపెనీపై కేసీఆర్ సర్కార్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపణలొచ్చాయి. మొత్తంగా కేసీఆర్ సర్కార్ను, ప్రత్యేకించి కేటీఆర్ను అడ్డంగా బుక్ చేసిన గ్రీన్కోపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ కంపెనీ ఎవరిదన్న విషయంపైన జనం బాగానే చర్చించుకుంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ లోక్సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయిన చలమశెట్టి సునీల్ కుటుంబం ఆధ్వర్యంలోనే గ్రీన్కో నడుస్తోంది. సునీల్ సోదరుడు అనిల్ ఈ కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. సునీల్ రాజకీయాలపై మక్కువతో చాలా కాలం క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు. కాకినాడకు చెందిన ఈయన ఆదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలోకి చేరిన సునీల్ మొన్నటి ఎన్నికల్లో కాకినాడ నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కూటమి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తాజాగా జనసేనలో చేరేందుకు ఆయన పావులు కదుపుతున్నట్టు సమాచారం. జనసేన నుంచి అంతగా స్పందన రాకపోవడంతో ఇప్పటికీ ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగేందుకే సునీల్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఉంటారని సమాచారం. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీలు అయిన బీఆర్ఎస్, వైసీపీలతో మంచి స్నేహ సంబంధాలను ఆయన కొనసాగించారు. అందులో భాగంగానే ఏపీలోని కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చేపట్టారు. అదే సమయంలో బీఆర్ఎస్ సర్కార్తో స్నేహం కారణంగా తెలంగాణలోనూ ఆయన తన కంపెనీని ఓ రేంజ్లో విస్తరించారన్న వార్తలున్నాయి. బీఆర్ఎస్కు దాదాపుగా 41 కోట్ల మేర నిధులను ఆయన ఎలక్టోరల్ బాండ్ల రూపేణా అందించారని తాజాగా వెల్లడైంది. ఫార్ములా రేసుల నుంచి తప్పుకొని తనపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆయన ఈ నిధులను బీఆర్ఎస్కు ఇచ్చారన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ను, ప్రత్యేకించి కేటీఆర్ను ఈ వివాదంలో చిక్కుకోవడానికి గ్రీన్కోనే ప్రధాన కారణమన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇక సునీల్ సోదరుడు అనిల్ అటు వ్యాపార వర్గాలతో పాటుగా ఇటు సినీ వర్గాలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలను నెరుపుతూ ఉంటారని వినికిడి. ఇటీవలే తన జన్మదిన వేడుకలను మాల్దీవుల్లో జరుపుకున్న ఆయన ఆ వేడుకలకు టాలీవుడ్కు చెందిన అగ్ర హీరోలను ఆహ్వానించి గ్రాండ్గా పార్టీలు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి.